హలో పీపుల్. షాపింగ్ లవర్స్ అయినా, ఫుడ్ లవర్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ లవర్స్ అయినా ఈ ఫేమస్ మాల్ని ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే. ఇదే రాయల్ మీనాక్షి మాల్. ఆల్ రైట్, ఈ మాల్కి 2 ఎంట్రీస్ ఉన్నాయి. అటువైపు నుండి స్టెయిర్ కేస్ ఎంట్రీ ఉంది, ఇక్కడ నుంచి అయితే ఎస్కలేటర్ యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ప్లేస్లో మీనాక్షి మాల్, మీనాక్షి టెంపుల్, కన్వెన్షన్ సెంటర్ అన్నీ ఒకే చోట దగ్గరలో క్లస్టర్ లాగా ఉంటాయి. సో బస్ ఫెసిలిటీ యూస్ చేసుకునే వాళ్ళు మీనాక్షి మాల్ ఆర్ మీనాక్షి టెంపుల్ అని చెప్తే డైరెక్ట్గా ఇక్కడే దించేస్తారు. అదర్వైజ్ ఊబర్, ఓలా, ర్యాపిడో అయితే డైరెక్ట్గా ఇక్కడికే బుక్ చేసుకొని వచ్చేయచ్చు. అండ్ ఎంటర్ అవ్వగానే దివాళీ ఆఫర్ సందర్భంగా లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి ప్రజెంట్ చేసే కార్డ్ డిస్ప్లే చేసి ఉంచారు. మరెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి ఇంతకీ మాల్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. లేడీస్ లెఫ్ట్ సైడ్, జెంట్స్ రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలంట. ఇక్కడ వాక్ త్రూ మెటల్ డిటెక్టర్స్ ఉన్నట్టున్నాయి, బీప్ సౌండ్ వస్తుంది ఎంటర్ అవుతుంటే. ఎనీవే, ఆ కాసిన్ని మెట్లు మేము ఎక్కలేము అనుకునే వాళ్ళు ఎస్కలేటర్లో పైకి వెళ్ళిపోవచ్చు. కింద రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉంది, అంటే సూపర్ మార్కెట్ లాగా. స్వాగత, వెల్కమ్ టు రాయల్ మీనాక్షి మాల్ అంటున్నారు. రైట్ సైడ్లో కేఎఫ్సీ ఉంది, లెఫ్ట్ సైడ్లో మెక్డొనాల్డ్స్ ఉంది. కేఎఫ్సీలో ఫెస్టివ్ ఆఫర్ నడుస్తుందంట. ఈ ఫెస్టివల్ సీజన్లో మాల్స్ని భలే డెకరేట్ చేస్తారండి. ఫెస్టివల్కి తగినట్టు, సీజన్కి తగినట్టు దగదగలాడిపోతుంటాయి మాల్స్ అన్నీ. ఫస్ట్ ఫ్లోర్లో మెక్డొనాల్డ్స్ వాళ్ళ మెక్కెఫే, చాయ్ పాయింట్, బాస్కిన్ రాబిన్స్ 3 ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఏదైనా కావాలంటే మనం తీసుకొని ఇక్కడ కూర్చొని తినడానికి కూడా ఒక స్పేస్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినేసి we can proceed ahead for shopping. వీటి పక్కనే హెల్త్ అండ్ గ్లో కనిపిస్తుంది. హెల్త్ అండ్ గ్లోలో మనకి బ్యూటీ, స్కిన్ కేర్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. లోకల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ 2 దొరుకుతాయి. జీవా సిల్వర్ జ్యువెలరీకి చాలా ఫేమస్, కానీ గోల్డ్, డైమండ్ జ్యువెలరీ కూడా ఇక్కడే ఉంటుంది. హష్ పప్పీస్, బాటా వచ్చి మనకి ఫుట్వేర్ బ్రాండ్స్ అన్నమాట. నెక్స్ట్ క్రోమా, లెనోవో, శాంసంగ్ ఈ 3 ఒకే చోట పెట్టేశారనమాట. ల్యాప్టాప్స్ కానీ, ఫోన్స్ ఇవన్నీ ఒకే చోట, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. లీవైస్ నెక్స్ట్ క్లాతింగ్ బ్రాండ్ కూడా ఇక్కడే ఉంది. 50% సేల్ నడుస్తుందంట. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, బర్గర్ కింగ్ వాళ్ళు అసలు ఎంత థాట్ఫుల్గా ఎస్కలేటర్లో ఉన్న సైడ్ స్పేస్ని కూడా అడ్వర్టైజ్మెంట్ కోసం యూజ్ చేసుకున్నారో. ఏమేమి ఆఫర్స్ నడుస్తున్నాయి అండ్ వాళ్ళ బర్గర్ కింగ్ అసలు ఈ మాల్లో ఎక్కడ ఉంది అని డిస్ప్లే చేస్తున్నారు. నైస్ వే ఆఫ్ అడ్వర్టైజింగ్ యాక్చువల్గా. సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో సెరే పర్ఫ్యూమ్ బ్రాండ్ ఉందన్నమాట. ఇది ఒక పాకెట్ ఫ్రెండ్లీ పర్ఫ్యూమ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. బై 1 get 1 ఆఫర్ కూడా నడుస్తుంది. స్కల్ క్యాండీ అండ్ సోనీలో మోస్ట్లీ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, గేమింగ్ హెడ్ ఫోన్స్ ఇలాంటివి దొరుకుతాయి. అండ్ మేక్ డెజర్ట్స్ ఫర్ క్విక్ స్నాకింగ్. మన కన్నడ వాళ్ళ తెలుగు కాస్త డిఫరెంట్గా ఉంటుంది, వినండి. అండ్ ఇక్కడ జాకీ విమెన్ పక్కనే ఉన్నాయన్నమాట. పెద్దగా పరిచయం అవసరం లేని బ్రాండ్ ఇది. అండ్ ఇంకాస్త ముందుకు వెళ్తే మినిసో కనిపిస్తుంది. ఇక్కడ టాయ్స్, స్టేషనరీ చాలా ఫేమస్. ఇక్కడంతా బొమ్మలుగా క్యూట్గా, అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. జాపనీస్ పీపుల్ ఆ విధంగా ఎక్కువ లైక్ చేస్తారు. సో ఆ ట్రెడిషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేసిన చైనీస్ బ్రాండ్ ఇది. అండ్ షాపింగ్కి పిల్లల్ని తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు గోలగా హడావిడి చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి చిన్న ఫన్ రైడ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా కాస్త రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పోర్టికో కనిపిస్తుంది. ఇది ఒక హోమ్ స్టైలింగ్ బ్రాండ్ అనమాట. కిచెన్ యాక్సెసరీస్, హోమ్ యాక్సెసరీస్, బెడ్షీట్స్, టవల్స్, బ్లాంకెట్స్ అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. దీని పక్కనే టైమెక్స్ ఉంది, అంటే ఇదొక గ్లోబల్ వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు. దీని పక్కన ఉన్నది ద బాడీ షాప్ అని. ఇక్కడ ఏంటంటే బాత్ అండ్ బాడీ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళగానే ట్రెండ్స్ కనిపించింది. ఇది ఒక రిలయన్స్ బ్రాండ్. దీంట్లో ఏంటంటే మెన్, విమెన్, కిడ్స్ అందరికీ ఫుట్వేర్, క్లాతింగ్ అన్నీ దొరుకుతాయి. సమ్ హ్యాపీ సెల్ఫీ టైమ్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. ఎదురుగానే వైల్డ్ క్రాఫ్ట్ కనిపించింది. ఇది బ్యాక్ ప్యాక్స్కి, జాకెట్స్కి, అలాగే లగేజ్ బ్యాగ్స్కి ఫేమస్ అయిన బ్రాండ్.
వాటి ఎదురుగానే మ్యాక్స్, కుషాల్స్ 2 ఉన్నాయన్నమాట. మ్యాక్స్, కుషాల్స్ 2 క్లోతింగ్ బ్రాండ్సే అగైన్. ఇంకాస్త ముందుకెళ్ళగానే ఐ ప్లానెట్ కనిపించింది. ఇక్కడ యాపిల్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు. ప్లస్ యాపిల్ ప్రోడక్ట్స్కి ఏమైనా సర్వీసెస్ కావాలంటే కూడా ఇస్తారు. నెక్స్ట్ ఫ్లోర్లో ఫేమస్ హెయిర్ డ్రెస్సర్స్ అయిన టోనీ అండ్ గై వాళ్ళ అవుట్లెట్ ఒకటి ఉంది. దాని పక్కనే లెన్స్ కార్ట్ కూడా ఉంది. ఆప్టికల్ యాక్సెసరీస్ కానీ, గ్లాసెస్, షేడ్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే లెన్స్ కార్ట్ కూడా ఉందన్నమాట. అగారోలో ఏంటంటే పర్సనల్ కేర్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ అప్లయన్సెస్ అవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దొరుకుతాయి. సఫారీలో కూడా మనకి లగేజ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ ఇవన్నీ దొరుకుతాయి. 50% ఆఫ్ ఉందంట మరి. హోమ్ స్టాప్లో మనకి ఇంటికి కావాల్సిన ట్రెండీ డెకరేటివ్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అవన్నీ ఫ్యాషనబుల్గా ఉండేవి దొరుకుతాయి అన్నమాట. మంచి కలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ షో ఆఫ్, గో కలర్స్, జీ కోడ్ ఇవన్నీ క్లోదింగ్ బ్రాండ్సేనండి. సప్నా బేసికలీ ఒక బుక్ స్టోర్, కానీ ఇక్కడ ఆఫీస్ సప్లైస్, స్టేషనరీస్, అలాగే ఆర్ట్ సప్లైస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. జస్ట్ జంప్ ఇన్ వచ్చి ఇది కిడ్స్కి ప్లే జోన్ లాగా. ఇక్కడంతా ఫన్ యాక్టివిటీస్ అలా ఉంటాయి. నెక్స్ట్ బోలాస్ వల్ల స్వీట్ షాప్ ఇక్కడ ఉంది. డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ ఫ్యాన్సీ జ్యువెలరీ అలా పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ట్రెడిషనల్ వేర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లైక్ శారీస్, చుడిదార్స్, కుర్తీస్, లెహెంగాస్ ఇలాంటివి పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బీబా, అలాగే సోచ్, ఆ తర్వాత ఆరేలియా ఈ 3 ఇక్కడే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫ్లోర్లో గేమింగ్ జోన్, ఫుడ్ కోర్ట్ 2 ఉంటాయి. ఇట్ విల్ బీ ఫన్ టు విజిట్. ఇక్కడ డోనట్ లవర్స్కి మ్యాడ్ ఓవర్ డోనట్స్ ఉంది. వాఫల్ లవర్స్కి ఏమో బెల్జియన్ వాఫల్ ఉందన్నమాట. మరి బర్గర్లో స్పెషలిస్ట్ అయిన బర్గర్ కింగ్ ఉంది. టాకోస్లో స్పెషలిస్ట్ అయిన టాకో బెల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుండి మాల్ ఆర్కిటెక్చర్ ప్లస్ ఆ ఫెస్టివ్ డెకరేషన్ భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూడండి. ఫుడ్ కోర్ట్లో ఈ అవుట్లెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. క్విక్గా ఒక లుక్ వేసేయండి. నెక్స్ట్ బంపర్ కార్స్, వర్చువల్ రియాలిటీ గేమ్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. అవి కూడా ట్రై చేయొచ్చు. బుడ్డాడు చూడండి ఏం ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ బబ్లీ బోబా చూడగానే మా పెద్దత్తమ్మ గుర్తొచ్చేశారు. చిన్నప్పుడు నన్ను బబ్లీ బబ్లీ అని పిలిచేవారట. వీళ్ళ దగ్గర ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఒక చాక్లెట్ ఫడ్జ్ బోబా తీసుకున్నాను. దీన్ని అలా సిప్ చేస్తూ పైకి వెళ్తుంటే ఒక మంచి సీనరీ నాకు కంటపడిందండి. చూడండి, మీనాక్షి మాల్ నుండి బెంగళూరు వ్యూ ఇలా ఉంది. సో ఈ ఫ్లోర్లో ఏంటంటే టాటూ బూత్ లాగా ఒకటి ఉంది. అలాగే డార్క్ హౌస్ అని ఒక హారర్ హౌస్ లాగా ఉంటుంది. అది కాకుండా మిగతా అంతా మూవీ థియేటర్స్ అంటే సినీపోలిస్ ఉందన్నమాట. అండ్ మాల్ నుండి బయటకు రాగానే కొన్ని క్యూట్ మూమెంట్స్ క్యాప్చర్ చేశాను. మరి ఇదండి మీనాక్షి మాల్. మీరు ఎప్పుడు విజిట్ చేయకపోతే బెంగళూరు బనీర్ఘట్ట రోడ్లో ఉంటుంది. వర్త్ విజిటింగ్ వన్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.